సప్తాహ స్టార్ట్ చేసి వాళ్ళకి 2 రోజులు అవుతుంది, చివరి రోజు. మరి సప్తాహ ఏ విధంగా వచ్చింది మనకి తెలుసుకున్నాం. అయితే ఎవరి ద్వారా మనకు అందింది తెలుసుకున్నాం. అయితే పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. వేటకు పోయి ఆయన వేటాడి వస్తుండగా దాహం వేసింది. దాహం వేస్తే అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమానికి పోయిండట. పోయేసరికి అక్కడ ఒక మహర్షి కూర్చుండి ధ్యానం చేసుకుంటున్నాడు. అయితే ఈయన ధర్మాత్ముడు, ధర్మ పాలకుడు, మంచి జ్ఞానవంతుడు, అలాంటి వ్యక్తి కూడా ఆ టైంలో కర్మ అనేది అట్లా ఉంటుంది. ఆ టైంలో తన ఎరుకను మర్చిపోయి ఆయనను ధ్యానం చేసుకునే అతన్ని నాకు దాహం వేస్తుంది అని 3 సార్లు అడిగితే ఆయన డీప్గా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ఏమీ అనలేదు, సైలెన్స్గా ఉండిపోయాడు. అప్పుడు ఈయన కోపం వచ్చింది. నేను మహారాజుని వచ్చి ఇక్కడ నాకు దాహం వేస్తుందంటే నాకు మంచినీళ్ళు ఇయ్యలేదని కోపం వచ్చి అక్కడ ఒక చనిపోయిన పాముని తీసి ఆయన మెడలో వేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మహర్షి వాళ్ళ కొడుకు వచ్చి చూసేసరికి తండ్రి మెడలో చనిపోయిన పాము చూసి ఆయన ఉగ్రరూపుడయ్యి, నా తండ్రి మెడలో చనిపోయిన పాము వేసిండు, నా తండ్రి తపస్సు చేసుకుంటుండు, అలాంటి వాడి మెడల ఇంకా కూడా జ్ఞానం లేకుండా చనిపోయిన పాముతో సమానమని చనిపోయిన పామును మెడలేసిపోయిండు అని ఆయన కోపంతో ఉగ్రరూపం దాల్చి ఆయన శపించడం జరిగింది. ఆ పామును తీసి పడేసి పాముకు ప్రాణం పోసి ఈ పాము కాటు ద్వారానే మన తండ్రి మెడలో ఎవరైతే ఈ పామును వేసిన చనిపోయిన పామును ఈ పాము కాటు ద్వారానే వారం లోపల మరణిస్తాడు అని శపిస్తే ముని శాపానికి తిరుగులేదు. ఇక కాసేపటికి తండ్రి ధ్యానంలోకి వెళ్ళేసి, అయ్యో ఎంత పని చేసినావు నాయన, ఆయన పరీక్షిత్ మహారాజు అంటే మంచి ధర్మరాజు, ధర్మాత్ముడు, వాళ్ళ తాతలు తండ్రులు కూడా ధర్మపాలకుడు, అలాంటి వాళ్లకు ఆయన ఎరుకతో లేక అలా చేసిండు, నువ్వు ఇంత పెద్ద కఠినమైన శాపం పెట్టరాదు అనే బాధపడతాడు కానీ ప్రయోజనం లేదు. ఒక 3 శాపానికి తిరుగు ఉంటుంది కదా. ఇక ఈయన కూడా పరీక్షిత్ మహారాజు కూడా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకు ఎరుక వస్తుంది, అయ్యో నేను ఎంత పని చేసినా ముని జ్ఞానంలో ఉన్నాడు కదా, ఆయనకు నేను పిలిచింది వినబడలేదు, కానీ నేను ఆ మునీశ్వరుని మెడలో నేను చనిపోయిన పాము వేసి వచ్చిన, ఎంత పొరపాటు చేసినా నాకు తప్పైపోయింది అని తెలుసుకొని చూసుకునేసరికి వాళ్ళ కొడుకు చెప్పించింది కనబడింది. మరి ఇక వారం రోజులకు ఈ ముని శాపం తప్పదు, చనిపోవడే, ఆ పాము కాటేస్తే నేను చనిపోవడం. మరి ఈ వారం లోపల నేను ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని నేను మోక్షాన్ని పొందాలి అని దీనికి అర్హులు ఎవరు అయితే నాకు ఈ జ్ఞానాన్ని బోధిస్తారు అని వెతికితే సుఖ మహర్షి ఆయనైతే ఈ వారం రోజుల్లో ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడని తెలుసుకొని ఆయనను పిలిపించి, మరి మహర్షి గురువు గారు నేను ఈ వారం రోజులలో ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని మోక్షాన్ని పొందాలి అని ఆయనను కోరడం జరుగుతుంది. సరే నాయన అని ఆయన రాత్రి పగలు తేడా లేకుండా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు.